మన కృష్ణయ్య నిర్మించిన నగరానికి అయితే మనం చేరుకున్నాము. ఇంత క్రౌడ్లో నేను దర్శనం ఎప్పుడు చేసుకునేది. ఇక పార్టీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉందో లేదో ఇప్పుడు అదొక బాధ నాకు. పైసలు కూడా కట్టేసినాయి ఇంకా అనవసరంగా హోటల్లో. నాగేశ్వర జ్యోతిర్లింగ, ఇప్పుడు నాగేశ్వర వెళ్తున్నాం మనం. చెప్పినా కదా 8th జ్యోతిర్లింగ అనమాట. 12 జ్యోతిర్లింగాల్లో సోమనాథ్, ద్వారకా. రాను ఎంత కామన్ సెన్స్ లేకుండా ఎట్లా పడితే అట్లా కొట్టేస్తున్నాం హల్బీం వేసుకొని. ఇక్కడ స్టార్ట్ అయినాం, ఇక్కడికి వెళ్తున్నాం. కంప్లీట్ కోస్టల్ రైడ్. ఓం నమః శివాయ. లుక్ ఎట్ దట్ స్టాచ్యూ. शूट करते हुए तो जाते यूट्यूब में डालते हो क्या? डालते ना. हैदराबाद द्वारका वेलकम्स you guys. Lord Krishna welcomes you to Dwaraka. Hey guys, what's up guys? Welcome back to my channel. This is Vinay Motam from Hyderabad. This is our day 5 in our Gujarat ride anamata, and today we are in Somnath. Morning 5:48 అవుతుంది. అండ్ ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం ద్వారకా, కృష్ణుని నగరానికి వెళ్తున్నాం. వెళ్ళే ముందు, బండి దగ్గరికి వెళ్ళే ముందు ఒక్క మాట చెప్తా, ఒకటే ఒక మాట, ఎందుకో తర్వాత చెప్తా. ఇంకెప్పుడు డిసెంబర్లో సోమనాథ్, ద్వారకా రాను. సో లగేజ్ అయితే ప్యాక్ చేసి పెట్టుకున్నా. స్టార్ట్ అయిపోదాం ద్వారకా. బిఫోర్ 10 మనం ద్వారకాలో ఉండాలి. ఈరోజు చాలా కవర్ చేస్తాం అనమాట మనం ద్వారకాలో. అవన్నీ బండి ఎక్కిన తర్వాత మాట్లాడతా. తెల్లారిందా లేదా? ఇంకా కొంచెం చీకటే ఉంది. ఓ చాలా బెటర్. ఒక్క మిస్టేక్ ఏం చేసినా అని చెప్పేసి అంటే, నా లోపల బాడీ వార్మర్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా దీంట్లో పెట్టిన. ఎప్పుడు నిన్న లేట్గా స్టార్ట్ అయినా కదా, సో ఎండ ఉడుకుతుందని చెప్పేసి దీంట్లో పెట్టిన. అండ్ పైన ఇది ప్యాక్ చేసుకున్నానా, అంటే రైడింగ్ గేర్ వేసుకున్నానా, అప్పుడు లేదు. సో వేసేసుకున్నా. యాక్చువల్గా చల్లగా కూడా లేదు, బట్ బండి పైన వెళ్తే చలి పెడుతుందేమో అనిపిస్తుంది. బట్ చూస్తా, టైం ఆల్రెడీ 6 అవుతుంది. ఇంకొక గంట రైడ్ చేసినామంటే ఇంకా నడుస్తుంది. ఎందుకంటే ద్వారకాలో చాలా వేడిగానే ఉంది ఈ ఏరియా మొత్తం. ఎనీవే, సో ఆఫీషియల్గా మనం బండి ఎక్కి రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓం గంగ జై హనుమాన్. హైవే బాగుంటుందని విన్నా, ద్వారకాకి వెళ్ళే హైవే సోమనాథ్ నుంచి వెళ్ళి. సో చూడాలి, ఎందుకని చెప్పేసి అంటే కొంచెం చీకటి ఉంది. జనాలకి అసలు ఎంత కామన్ సెన్స్ లేకుండా ఎట్లా పడితే అట్లా కొట్టేస్తున్నారు హల్బీం వేసుకొని. చూడు, ఇటు పక్కన ఏం కనిపించదు నాకు, కానీ పోవాలి బ్లైండ్గా, స్లో చేసుకోవాలి. చూడు, అరే ఏమన్నా కనిపిస్తుందా నాకు, ఏమన్నా. అండ్ టైం ఎంత తెలుసా? 6:50 అవుతుంది. ఇంకా తెల్లారతలేదు. 6:50. హైదరాబాద్లో కూడా ఇలానే ఉంటుంది, బట్ వెళ్తూ వస్తుంది కొంచెం అన్నా. లుక్, ఫైనల్లీ వేర్ వి ఆర్. ఐ థింక్ దిస్ ఈస్ ద ప్లేస్. నేను చూసినట్టున్నా, ఎవడో పెట్టాడు ఫోటో. ఈ ప్లేసే అనుకుంటా. 4 lane రోడ్ ఉండే, సో ఆబ్వియస్లీ 4 lane రోడ్ అక్కడ ఉంది. సో దీన్ని చూసి మోసపోయినా నేను. బేసిక్గా మొత్తం 4 lane అనుకున్నా, కానీ కాదనమాట. సో ఈ షాట్ ఎవడో పెట్టాడు, ఇది చూసి ఫిక్స్ అయిపోయినా ఖచ్చితంగా 4 lane అని. బట్ వేవ్స్ చాలా చిన్నగా వస్తున్నాయి. వేవ్స్ లైక్ ప్రశాంతంగా వస్తున్నాయి వేవ్స్. నైస్. అండ్ మనకు రైడ్ అప్డేట్ ఏంది అని చెప్పేసి అంటే, మనకు ద్వారకా ఇక్కడ నుంచి ఇంకా 160 ఏమో ఉందన్నమాట. టైం 7:11 అవుతుంది. మనం రీచ్ అవ్వాలి అక్కడికి బిఫోర్ 9:30. బట్ యా, సో ఇలా మనకి ఇలా బీచ్ని, సముద్రం ఒడ్డుని చూసుకుంటూ రైడ్ చేసుకుంటూ వెళ్ళడం, సచ్ ఎ బ్యూటిఫుల్ కోస్టల్ రైడ్ ఆఫ్ గుజరాత్ అయిపోతుంది మనది. లెట్స్ స్టార్ట్. మొత్తం గుజరాత్లో మీరు మ్యాప్ చూసుకోండి ఇప్పుడు ఒకసారి. మన ఇండియా మ్యాప్ చూసుకున్నట్టయితే గుజరాత్ ఇలా ఉంటుంది. ఇలా లాస్ట్కి మన ఇండియా మ్యాప్ ఇలా వస్తుంది కదా, అది గుజరాత్ కదా. సో ఇలా ఉంటుంది అనమాట. మనం బేసిక్గా ఇక్కడ స్టార్ట్ అయినాం, ఇక్కడికి వెళ్తున్నాం. కంప్లీట్ కోస్టల్ రైడ్. టోల్ రోడ్ స్టార్ట్ అయింది అంటే, 4 lane రోడ్ స్టార్ట్ అయింది అంటే మనం 120 మెయింటైన్ చేయాలి ఇప్పుడు, తప్పదు. This is like dedicating this song to Surya Bhagwan. అమ్మో, చలి చచ్చిపోయినా ఈరోజు. ఇట్స్ లైక్
ఎప్పుడు వస్తుందా సూర్యుడు, ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసిన. జామ్నగర్, భాటియా, ద్వారకా. సో రేపు మనం మళ్ళీ దీని కిందికి వెళ్ళి అటు వెళ్ళాలన్నమాట, అడదికి వెళ్ళాలి జామ్నగర్కి. వయా జామ్నగర్ వెళ్ళిపోతాం, రన్ ఆఫ్ కచ్ రేపు మార్నింగ్. అది వీఆర్ ఎంటరింగ్ ద్వారకా. లార్డ్ కృష్ణ, మన కృష్ణయ్య నిర్మించిన నగరానికి అయితే మనం చేరుకున్నాము. వీఆర్ ఎంటరింగ్ ద్వారకా. ముందు కనిపిస్తున్న సిటీ మొత్తం ద్వారకా అనమాట. ముందు అక్కడెక్కడ టెంపుల్ కనిపిస్తుంది పెద్దగా, అది ద్వారకాధీష్ టెంపుల్ ఏమో అని నాకు అనిపిస్తుంది, తెలియదు. ఒకవేళ అదే అయితే అట్లే ఉండి చూడడానికైతే అట్లే అనిపిస్తుంది, ద్వారకాధీష్ టెంపుల్ లెక్కనే అనిపిస్తుంది కృష్ణుంది, తెలియదు. బట్ ఎనీవే టైం వచ్చేసి 9:03 అవుతుంది అనమాట. మనం 9 లోపు రావాలనుకున్నాం, వచ్చేసినాం. అండ్ ఇప్పుడు ఒకసారి ఆపి మనం మన హోటల్ లొకేషన్ సెట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఉందో తెలియదు, చూద్దాం. సో యా చూడండి, అక్కడ టెంపుల్ కనిపిస్తుంది, అది ద్వారకాధీష్ టెంపుల్ లెక్కనే కనిపిస్తుంది, బట్ తెలీదు, చూడాలి. ఓ ద్వారకాధీష్ టెంపుల్ లెఫ్ట్ ఆల్రెడీ, అయితే అదే టెంపుల్, అక్కడికి వెళ్ళాలి మనం. ఫస్ట్ మనం ఒక్కసారి మ్యాప్స్లో మన లొకేషన్ సెట్ చేసుకుందాం. ऐसे जा सकते हैं ना? Dwaraka welcomes you guys. Lord Krishna welcomes you to Dwaraka. We are now entering Dwaraka. పిచ్చి ట్రాఫిక్ ఉంది. సో మోస్ట్ లైక్లీ దర్శనం చాలా చాలా లేట్ అవుతుంది అన్నమాట. ఇది నాగేశ్వర్ ఎట్లా అవుతుందో, బెట్ ద్వారకా ఎట్లా అవుతుందో తెలియదు. ఒక్క రోజులో ఈ 3 కవర్ చేసేసుకొని రేపు మార్నింగ్ బయలుదేరాలి మనం, బట్ తెలియదు. బట్ లుక్ ఎట్ దిస్, లార్డ్ కృష్ణ. ఎందిరా బాబు ఈ ట్రాఫిక్ జాము, ఓరేని అవ్వా మా జీవితం. క్రిస్మస్ హాలిడేస్ కదా, వచ్చేసిందమ్మా అందరు. ఇంకా మొత్తం గుజరాత్ లోకల్ వాళ్ళు ఎక్కువ వచ్చిండ్రు, గుజరాత్ స్టేట్ వాళ్ళే చాలామంది వచ్చిండ్రు. అండ్ అక్కడెక్కడో కనిపిస్తున్నాయి కార్లు నాకు, మన ఏవి యూపీవి అండ్ మహారాష్ట్రవి. బట్ ఎక్కువ లోకల్స్, ఎక్కువ గుజరాత్ వాళ్ళే వచ్చేసిండ్రు, స్టేట్ వాళ్ళు. వాట్ ఏ క్రౌడ్ మ్యాన్, వాట్ ఏ క్రౌడ్. ఎందుకే నేను ఎంతమందికి ఫోన్, ఈ టాపిక్ నేను ఇప్పుడు నేను ఫ్రెష్ అయినాక మాట్లాడతా. హోటల్ దొరికితే మాట్లాడతా, లేకపోతే ఖాళీ ఉంటే ఈ గేమ్ హోటల్ ఇయ్యను అని చెప్పేసి అంటే మాట్లాడతా. బట్ దట్ ఈజ్ అవర్ టెంపుల్, ద్వారకాధీష్ లార్డ్ కృష్ణాస్ టెంపుల్. ఇంతర్లోకి పట్టుకోతున్నాం బండి. అమ్మ మ్యాప్స్ ఎట్లకెళ్ళి పట్టుకోపోతుంది అర్థమవుతలేదు. ఇంత క్రౌడ్లో నేను దర్శనం ఎప్పుడు చేసుకునేది, ఇక బుగ్గా అయినట్టే వేయాలి నీకు దర్శనం. పార్టీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉందో లేదో ఇప్పుడు అదొక బాధ నాకు. పైసలు కూడా కట్టేసిన ఇంకా అనవసరంగా హోటల్లో. అందుకే మెయిన్ హైవేలో ఉండాలబ్బా, దట్ ఈస్ బెస్ట్. దిస్ ఈస్ క్రేజీ అబ్బా, క్రేజీ అంటే క్రేజీ. ఎట్లకెళ్ళి పట్టుకోబోతుంది. ఖైరతాబాద్ అప్పుడు కూడా ఇంత గుంపలకి వెళ్ళి పట్టుకోవాలి నేను, పక్క పెట్టేసిన బండి ఎందుకురా బాబు అని చెప్పేసి. బట్ ఇమాజిన్ ప్యానియర్స్ అండ్ టాప్ బాగ్ పక్కన ఎవరిని గుర్తున్నామని తెలియదు, అర్థమవుతలేదు. జనాలు ఎట్లా పడతారు నడుచుకుంటూ వస్తారు కదా, అదో టెన్షన్ ఊరికే. రోడ్డు పైన పార్కింగ్ అవుతుందేమో అని భయపడ్డా, టెన్షన్ పడ్డా. కానీ దిస్ ఈజ్ ఫైన్ ఇట్లుంటే చాలు నాకు. కానీ ఇంతకీ హోటల్ ఇస్తాడా కాక, రూమ్ ఇస్తాడా ఇప్పుడు, ఇయ్యడా తెలియదు. ఇస్తే అదృష్టమే ఇక. ధన స్నానం చేసి నేను కూడా గుంపుల గోవిందులా కలిసిపోయి దర్శనం చేసుకుంటా ఫస్ట్. తర్వాత వచ్చి ప్రశాంతంగా నాగేశ్వర్కును బెడ్ ద్వారకా వెళ్తా. ధన రూమ్లోకి వచ్చేసిన, చెక్ ఇన్ చేసేసిన, స్నానం చేసిన. అండ్ ఈ రూమ్ చూడండి ఎలా ఉందో, నిన్నటి రూమ్ లెక్కనే ఉంది కదా, ఆల్మోస్ట్ అంతే కదా. ఇది ఎంత పడింది ఏంది అనేది నేను తర్వాత బండి ఎక్కినాక గోప్రోలో మాట్లాడతా. ఇప్పుడు ఫస్ట్ ద్వారకాధీష్ మనం కృష్ణుని టెంపుల్కి అయితే వెళ్ళాలి. చూసాను కదా బయట జనాలు ఎట్లున్నారో. సో ముందు వెళ్ళి అది ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి బండి తీసి బండి పైన వెళ్తాం మనం.
నాగేశ్వర్ జ్యోతిర్లింగ అండ్ బెట్ ద్వారకా. అప్పుడు మాట్లాడతాం మిగతా విషయాలని. ఫస్ట్ ఇప్పుడు ఉరకాలన్నమాట. చల్లనీళ్ళు వచ్చినట్టే, వేడి నీళ్ళు వచ్చినట్టే వస్తున్నాయి, కానీ ఏదో రావాలా వద్దా అన్నట్టుగా వస్తాయి అనమాట. సోలార్ అనుకుంటా, ఏదో లైట్గా వేడిగా ఉండే చలేస్తుంది అన్నమాట. అంటే చల్లనీళ్ళతో స్నానం మనకు అలవాట్లేదు. అసలు దమ్మ పోసుకున్నా, బడ పోసుకున్నా మొత్తం. ఎనీవే, సో ఇక మనం రూమ్ని ఖరాబ్ చేయడం మనకు అలవాటే కాబట్టి చేసేసిన. ఇప్పుడు వెళ్తున్నాం ద్వారకాధీశ్ టెంపుల్కి. మొబైల్ ఎక్కడి వరకు అలా ఉందో, ఎప్పటి వరకు రికార్డ్ చేయగలుగుతుందో తెలియదు. రికార్డ్ చేసినంత వరకు చేస్తా, తర్వాత వచ్చి మళ్ళీ కనిపించి మాట్లాడతా. నేను నా గోప్రోని ఎప్పుడు ఆన్ చేసినో గుర్తులేదు. ఆన్ చేసిన గోప్రోని ఆన్ చేయలేదు. అబ్బా నీ అమ్మని, నా గోప్రో ఆన్ చేయలేదు. రూమ్ నుంచి అలా మాట్లాడుకుంటూ వచ్చిన, దగ్గర 10 minutes మాట్లాడుకుంటూ వచ్చిన ఆ గోప్రోలో. నీ అమ్మ జీవితం. ఎనీవే, సో దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు ఆ కార్ ఎక్కడైతే ఉందో ఆ కార్ అంత దూరంలో ఉండే కృష్ణుడు. సో ఇంత దూరంకి వెళ్ళే మొక్కినాం, దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చినాం. మొక్కినాం అని ప్లూరల్ ఎందుకు అంటున్నా అని చెప్పేసి అంటే, నాతో పాటు చాలా మంది దూరంకి వెళ్ళి మొక్కేసుకొని బయటకు వచ్చేసిండ్రు అనమాట. ఆర్తి అని చెప్పేసి ఆపేసిండ్రు. బట్ కృష్ణుడి అంటే గుడి మాత్రం ఓపెన్ ఉండే, సో దేవుడు కనిపిస్తూ ఉండే క్లియర్గా. సో మొక్కేసినాం, దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చేసినాం అందరం కలిసి. ఇంకా వచ్చిన తర్వాత దోశ తిన్నా, చూసే ఉంటారు షార్ట్ ఒకటి. అండ్ మొబైల్ ఫోన్స్ అలో లేదని చెప్పేసి అంటే ఫస్ట్ లైన్లోకి వెళ్ళినా, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన. ఎందుకంటే ఆడ క్లియర్గా ఉండే, చాలా క్లియర్గా ఉండే. ఇక్కడ నిన్న సోమనాథ్లో ఒరే గుద్దుతో ఆరా బట్టే, సోమనాథ్లో చాలా క్లియర్గా ఉండే మొబైల్ ఫోన్స్ గురించి, లాకర్స్ గురించి. కానీ ఇక్కడ ఏం లేదు. సో అదొకటి బిస్కెట్ అయింది. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి కొంచెం లేట్ అయింది. ఆదియోగి ఉన్నాడు ఇక్కడ. ఓం నమః శివాయ. చాలా పెద్దగా ఉంది ఆదియోగి. సో ఒక ఫ్లాగ్ ఉంటుంది కదా ద్వారకాలో, పైన ఫ్లాగ్ చేంజ్ చేసిన అనమాట మేము ఉన్నప్పుడే. వెరీ నైస్. అది అసలు వీడియోలు ఏం లేకుండా అయిపోయింది ఘోరంగా. సో ఎనీవే, సో ఆ దోశ తిన్నా కానీ అది గలీజ్గుండే ఆ దోశ. అక్కడికి వెళ్ళి నాకు 32 minutes and 17 kilometers ఉండే మన నాగేశ్వర్ జ్యోతిర్లింగ. ఇప్పుడు నాగేశ్వర్ వెళ్తున్నాం మనం. చెప్పినా కదా 8th జ్యోతిర్లింగ అనమాట 12 జ్యోతిర్లింగాల్లో. అండ్ నా లెక్క ప్రకారం నేను ఈరోజు ద్వారకాలో స్టే చేసి, రేపు కూడా ద్వారకాలో స్టే చేసి, ఎల్లుండి రన్ ఆఫ్ కచ్ వెళ్ళాలి. బట్ మన రూమ్ ఏదైతే స్టే చేసినామో మనం ఈరోజు 6500 పడింది పర్ నైట్. నా జీవితంలో ఇదే ఎక్స్పెన్సివ్ అన్నమాట. 6500. గోవాకి వెళ్ళినా, గోవాలో కూడా 5000 పెట్టినా, 5200 పెట్టినా. బట్ 6500 ఫర్ దట్ హోటల్. పిచ్చి ఎక్స్పెన్సివ్ అసలు అది. ఎందుకు అని చెప్పేసి అంటే, డిసెంబర్, నేను వీడియో స్టార్టింగ్లో ఒకటి అన్నా, ఏమని డిసెంబర్లో మళ్ళీ ఇటు ముఖాన్ని రాండ్రా బైగా అని చెప్పేసి. అందుకే అనమాట. ఎందుకంటే హోటల్స్కి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అండ్ నేను ఎర్లీ మార్నింగ్ లేచి 6 o'clock బయలుదేరింది ఎందుకు అని చెప్పేసి అంటే, ఈరోజు ఇందుకే త్వరగా రావాలి, చెక్ ఇన్ చేయాలి, ధన నాగేశ్వర్ చూసుకోవాలి, బెడ్ చూసుకోవాలి, అండ్ దాని తర్వాత మన ద్వారకాధీశ్ టెంపుల్ చూసుకోవాలని చెప్పేసి వచ్చిన. ఎందుకు అని చెప్పేసి అంటే, నా ఒరిజినల్ ప్లాన్ ప్రకారం 2 రోజులు ఉండి 2 రోజులు మెల్లిగా కవర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట ద్వారకా మొత్తం. బట్ ఉండలేను, 6500 అంటే నేను ఉండలేను ఇంకొక రోజు. సో అందుకే చెప్తున్నా, ఒకవేళ మీరు కనుక హాలిడేస్ అప్పుడు కానీ, ఈ డిసెంబర్ అప్పుడు కానీ ద్వారకా ప్లాన్ చేసుకున్నారు అంటే మర్చిపోండి, వద్దు ప్లీజ్. మీ పైసలు కాపాడుకోండి. నేనున్న హోటల్ జస్ట్ 1500కి కూడా వస్తుంది, సేమ్ హోటల్. బట్ అది సీజన్ అంతే. ఇక ఒక 2 నిమిషాల్లో మనం ఉంటాము నాగేశ్వర్ జ్యోతిర్లింగ దగ్గర. చూస్తుంటే పబ్లిక్ చాలానే కనిపిస్తున్నారు. చాలా కార్లు ఉన్నాయి, చాలా మంది ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ కూడా. బట్ దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. మనం వచ్చినాం, దర్శనం చేసుకునే వెళ్తాం. 80 feet టాల్ శివయ్య రైట్ సైడ్ మనకి. లుక్ ఎట్ దిస్ క్రౌడ్. ఖచ్చితంగా లేట్ అవుతుంది. ఓం నమః శివాయ. లుక్ ఎట్ దట్ స్టాచ్యూ. 80 అడుగులు ఎత్తుంటుందంట స్టాచ్యూ అది. నాగేశ్వర్ జ్యోతిర్లింగ్. హర హర మహాదేవ్, శంభో శంకర్. చలో ఇక్కడ పెడదాం.
ముందు ఎక్కడైనా పెడదాం దీంట్లో. निकलते सर शूट करते हुए जाते. तो यूट्यूब में डालते हो क्या? डालते ना. कहाँ जा रहे हो? अभी बेड जा रहे. बेड बैग जा रहे, ये वाला ही रोड है ना सीधा? हाँ वही. कुछ 40 किलोमीटर है वो. हाँ हाँ वहाँ से वो शूटिंग वूटिंग कर सकते हैं ना. ब्रिज है, ब्रिज है मालूम है ना? ब्रिज है. बस हम भी वहाँ ही जाएंगे. अच्छा ठीक है. रोड अच्छा है कि नहीं पता नहीं. पता नहीं ऐसे अभी तो अच्छा नहीं है. उधर से इधर पूरा ये तो बहुत पूरा बेकार यहाँ पे तो बहुत बेकार रोड है. ओके सर. ओके सर ओके. अरे बढ़िया अच्छा है. ये रखना पड़ता होगा आपको. हाँ गाइस వాట్ ఏ పబ్లిక్ అసలు ఏమున్నారు తెలుసా జనాలు. అబ్బా ఇది లైన్ అన్నమాట. ఇందాక నేను ఎక్కినప్పుడు లైన్ శివుని విగ్రహం ఉంది కదా, శివుని విగ్రహం దగ్గర ఇంకా అడుదెక్కు ఫ్లాగ్ ఉంది కదా, కొంచెం అక్కడ స్టార్ట్ అయి ఉండే లైన్ నేను ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి మొత్తం బయటకు వచ్చేసింది లైన్. మై గుడ్నెస్. అసలు ఏంది పబ్లిక్, టూ మచ్ పబ్లిక్ అసలు. బెట్ చలో బెట్ ద్వారకా స్టార్ట్ అవ్వాలి. మనం స్టార్ట్ అవుదాం. మ్యాప్ అసలు లోపల ఆ లైన్లు కూడా ఫస్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇట్లా 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 ఉన్నాయి లైన్స్. ఇంకా అయిపోయింది రూపాయి అనుకున్న తర్వాత లెఫ్ట్ తిరగగానే మళ్ళీ ఇట్లా 10 ఉన్నాయి. అరే వామ్మో ఏంద్రా బాబు ఇది అని చెప్పేసి 10 కాదు 5 ఉన్నాయి. ఏంద్రా బాబు ఇంత లైన్ ఇంత క్రౌడ్ ఉంటున్నా పోతున్నా అనిపించింది. బట్ మంచిగా అనిపించింది. అండ్ యాక్చువల్గా మొబైల్ ఫోన్స్ లోపలికి అలో లేదు అని చెప్పేసి ఎవ్వరు ఎక్కడ బోర్డు పెట్టలేదు, ఏం పెట్టలేదు. సో అందరూ మొబైల్ ఫోన్స్ తెచ్చుకున్నారు, రీల్స్ చేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు, అన్నీ చేసుకుంటూ కూర్చున్నారు ఇంకా లైన్లో. చిన్నప్పుడు హైదరాబాద్లో లయోలా కాలేజ్ ఉండే, మీకు ఎవరికైనా ఐడియా ఉందో హైదరాబాద్ వాళ్ళకి తెలుసు. ఆ గ్రౌండ్లో ఆడుతుండే క్రికెట్, మస్తు ఆడుతుండే. అండ్ గచ్చిబౌలిలో మనకి చాలా చాలా ఇవి గ్రౌండ్స్ ఉంటాయి అన్నమాట. సో డెలాయిట్లో ఉన్నప్పుడు మస్తు క్రికెట్ ఆడుతుండే. అబ్బా సాటర్డే సండే నెట్కి వెళ్ళి జస్ట్ ప్రాక్టీస్ చేస్తుండే, ఆ క్రికెట్ ఆడుతుండే. అండ్ అసలు అదంతా వెళ్ళిపోయింది. అండ్ విఎంవేర్లో ఉన్నప్పుడు బెంగళూరులో కూడా మంచిగా క్రికెట్ ఆడుతుండే. బట్ దాని తర్వాత స్కిప్ అది కూడా. హైదరాబాద్ హౌ हाउ कौन सी बाइक है? एसडी एडवेंचर है. एडवेंचर. हाँ कितने की आती? 3 लाख पड़ते. 3 लाख. शूटिंग कर रहे हो? अभी ऑन है. हाँ शूटिंग भी हो रहा है. हाँ अभी जस्ट बात कर रहा था उस चैनल का नाम विनय मोहतम बोल के रहते हैं, वाइजर पे रहते. देख शूटिंग में यही बता रहा था. बचपन में खेलता था मैं 6 साल के पहले खेलता था क्रिकेट. वही बता रहा था वीडियो में 6 साल. अब यूट्यूब कर रहा. हाँ यार कर दो कर दूंगा, शेयर कर दूंगा. थैंक्स. नाम क्या है? नयन. ठीक है थैंक्स. क्या मैच चल रहा है? कंपटीशन चल रहा है क्या? कुछ कंपटीशन चल रहा है क्या क्रिकेट का? वो टूर्नामेंट है. स्कूल का मैच है, सॉरी कॉलेज का मैच है, डिस्ट्रिक्ट समाज का. अच्छा ठीक है. सेल्फी ले सकता हूँ? हाँ ले लो ना सेल्फी, इसमें क्या है. अच्छा ले लो. फोन अच्छा नहीं है मेरे पास. ओके ओके चलो थैंक्स. सब फ्रेंड को भी बोल दूंगा. हाँ सबको बोल दो, सब्सक्राइब करो, शेयर करो. మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారా అంటున్నాడు.
ఏంట్రా నాకు ఇది అందరూ అట్లా ఫిక్స్ అయిపోయింది మెంటల్గా. ఏమని ఎంత ఉన్నారు, ఎన్ని లక్షల సబ్స్క్రైబర్లు అంటాడు. మొన్న నిష్కలంగ్ దగ్గర ఒక అతను ఎన్ని లక్షల సబ్స్క్రైబర్ అంటాడు. కాక 3800 ఉన్నారన్న. అది కూడా ఎంతో కష్టపడితే వచ్చిన సబ్స్క్రైబర్లు, జెన్యూన్ సబ్స్క్రైబర్లు. ఇక నాకు మిలియన్లు కాదు కదా, 1,00,000 కూడా లేరు అని చెప్పిన. ఈయన కూడా ఎన్ని మిలియన్స్ అని చెప్పేసి అంటాడు. అంత లేదు, నువ్వు చేయి మిలియన్స్ అని చెప్పిన. ఇక ఒక షిప్ మాకు హైదరాబాద్ పంపించండి. మాకు హైదరాబాద్లో మ్యాన్ మేడ్ సముద్రం రెడీ అవుతుంది. సో వీళ్ళు షిప్స్ అన్నీ ఇంకా షిప్ అయిపోవాలి హైదరాబాద్కి. బెట్ ద్వారకా, వి ఆర్ ఫైనల్లీ హియర్. బెట్ ద్వారకా బ్రిడ్జ్ పైకి అయితే మనం వచ్చేసినాం. సో లోపలికి వెళ్ళిపోదాం. శివుడు ఎక్కడైతే నివాసం ఉన్నాడో అక్కడి వరకు లెట్స్ గో. ఇంకా 7 minutes ఉందన్నమాట బెట్ ద్వారకాకి. సో 7 minutesలో మనం వెళ్ళిపోతాం శ్రీకృష్ణ నివాసానికి. సో బెట్ ద్వారకాకి అయితే మనం వచ్చినాం. కాకపోతే టెంపుల్ మాత్రం కొంచెం బిస్కెట్ అయిపోయింది అనమాట అక్కడ నాకు. ఎందుకు అని చెప్పేసి అంటే టెంపుల్ క్లోజ్ చేశారు. ఒక 1 hour వరకు క్లోజ్లోనే ఉంటుందంట. ఆల్రెడీ పెద్ద లైన్ ఉంది, వెయిటింగ్ ఉంది. మళ్ళీ 1 hour క్లోజ్ అని చెప్పేసి అనగానే స్వామి శరణం అనుకున్నా. దేవునికి బయటికి వెళ్ళి దండం పెట్టుకున్నా. ద్వారకేష్ టెంపుల్ పోయినాం మనం, చాలు. బెట్ ద్వారకాకి వచ్చినాం, చాలు. ఇప్పుడు 1 hour ఇంకా వెయిట్ చేయాలి అని నాకు లేదు. సో బయటకు వచ్చిన ఏం తిందామని అనుకుంటున్నా. అసలు ఒక్కడి కూడా చక్కలేదు. గదేందో పూరి 5 పూరి 1 కర్రీ అని చెప్పేసి అంటే తీసుకున్నా. బుజ్జి పూరీలు బేబీ పూరీస్. గలీజ్ ఉంది అబ్వియస్లీ. ఇంకా ఆకలిస్తుంది, కానీ ఏం తినాలన్న ఆలోచన కూడా చచ్చిపోయింది ఇక్కడ. సో అందుకే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నా చక్కగా ఇంకా రూమ్కి. హెల్మెట్ ఉన్నప్పుడు ఈ నెత్తిలా గోకుడు పెడితే ఎట్లా గోక్కోవాలరా నాకు అర్థం కాదు. రూమ్కి వచ్చేసిన ఇప్పుడు 3:45 అట్లా అవుతుందన్నమాట. అండ్ ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని ఇక్కడ గోమతి ఘాట్ ఉంటుంది, బాగుంటుంది వ్యూ. అక్కడికి వెళ్ళి సిటీ వ్యూ మంచిగా అనిపిస్తుంది అదర్ సైడ్ నుంచి వెళ్ళి. సో అటు వెళ్తున్నారా, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళొచ్చు అండ్ బోట్లో కూడా వెళ్తారనమాట. సో ఆప్షన్ ఉందా లేదా, ఇప్పుడు ఇంకా వెళ్తున్నారా లేదా, నేను వెళ్ళాలా వద్దా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను అనమాట. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది కదా ఈరోజు. ఐ డోంట్ వాంట్ టు రిస్క్. ఇంకా నాకు ఓపిక నశించింది. రేపటికి రెడీ ఉండాలి బికాజ్ రన్ ఆఫ్ కచ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. టైం వచ్చేసి 8:30 అవుతుంది బేసిక్గా డిన్నర్ టైం. కాకపోతే మనం డిన్నర్ స్కిప్ చేస్తున్నాం ఎందుకని చెప్పేసి అంటే, సో ఇంతకుముందు కొన్ని షాట్లలో నేను శాండ్విచ్ పెట్టిన 70 రూపీస్ శాండ్విచ్. సరే సాయంత్రం స్నాక్స్ లెక్క తిందామని చెప్పేసి అంటే అది హెవీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఫుడ్ అస్సలు ఎక్కదు. సో ఏం చేసినా సపరేట్గా మిల్క్ షేక్ కూడా తీసుకున్నా. అది చాలా చల్లగా ఉంది, తీసుకొని చీడ పెట్టిన కొంచెం తాగుతున్నాను అనమాట. సో ఇప్పుడు అదే మిల్క్ షేక్ తాగి
పడుకుంటా. సో నేను గోమతి ఘాట్ అని చెప్పేసి అన్నాను కదా, గోమతి ఘాట్ దగ్గరికి వెళ్ళిన అబ్బా పిచ్చి పిచ్చి జనాలు. అండ్ ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసిన అనమాట. అండ్ ఇన్ జనరల్గా నడుచుకుంటూ పోయే వే ఉంటుంది, అది కూడా లేదు ఎందుకంటే చాలా వాటర్ ఉన్నాయి కాబట్టి. సో ఏ ఆప్షన్ లేకుండా చాలా మంది ఉన్నారు అనమాట. సో లైట్ తీసేసుకున్నా. ఆ క్లిప్స్ కూడా కొన్ని పెట్టినా, చూసే ఉంటారు ఆ లైన్లో జనాలు అమ్మో చాలామంది ఉండే. సో అప్పుడు రూమ్కి వచ్చేసిన తర్వాత 6:30 నుంచి వెళ్ళి 8:30 వరకు, అంటే ఇప్పటి వరకు 8 వరకు అనుకోండి, కొన్ని పనులు చేసిన. ఏంటంటే రేపు ఒక హోటల్ బుక్ చేసుకున్నా, ఎల్లుండికి ఒక హోటల్ బుక్ చేసుకున్నా రెడీగా, ఇంకా నాకు టెన్షన్ లేదు ఈ హోటల్తోనని. అండ్ ఫెర్రీ బుక్ చేసిన. సండే రోజు పొద్దున 8 o'clockకి మనం మన సర్ప్రైజ్ అనుకోండి కదా, నాకు సర్ప్రైజ్ అది. ఎందుకని చెప్పేసి అనుకోకుండా చేసుకోవాలనిపించింది, చేసేసుకున్నా. దట్ వాజ్ లైక్ ఎవర్ గ్రీన్ థింగ్ టు డూ నా బైక్తోని. సో చేసేస్తా ఒకసారి, అది చెప్తా, అది కూడా ఏంటో తర్వాత చెప్తా నెక్స్ట్ విలాగ్లో. సో అది నాకు 2 days తర్వాత వస్తుంది విలాగ్. 2 days తర్వాత నేను తీస్తా. సో మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. ఇక రేపు కొంచెం లాంగ్ రైడ్ ఉంటుంది, ఆల్మోస్ట్ 500 kilometers అనమాట. సో ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఈవినింగ్ వైట్ రన్ ఆఫ్ కచ్కి మనం ఈవినింగ్ సన్సెట్ టైంకి రీచ్ అవ్వాలన్నమాట. అంటే బిఫోర్ 5 నేను హోటల్లో చెక్ ఇన్ చేస్తే 6 వరకు అక్కడ ఉండొచ్చు. ఈ డే 5 సక్సెస్ఫుల్గా అయిపోయింది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. దర్శనాలు అయిపోయినాయి మంచిగా. అండ్ కృష్ణుడు అండ్ జ్యోతిర్లింగం మంచిగా అనిపించింది. సో ఇంకా ఈ డే 5 లాగ్ని కూడా ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. డే 6 రేపు మార్నింగ్ మనం కచ్కి స్టార్ట్ అవుతున్నాం. ద వైట్ డెసర్ట్ మొత్తం ఈ గుజరాత్ రైడ్ మొత్తం స్టార్ట్ అయింది ఆ రోడ్ టు హెవెన్ వల్ల, ఆ రోడ్ టు హెవెన్. సో అది నెక్స్ట్ వీలాగ్లో రాదు, నెక్స్ట్ వీలాగ్లో వస్తుంది. ఎందుకని చెప్పేసి అంటే మనం బయా రోడ్ టు హెవెన్ వెళ్తాము టువర్డ్స్ హైదరాబాద్. సో ఎనీవే, సైనింగ్ ఆఫ్ డే 5 ఫ్రమ్ ద్వారకా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోటో వీలాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ అగైన్, బాయ్, సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీలాగ్.